హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 95. వీరేంద్ర మౌనితల కోసం సురభి కాఫీ తీసుకొచ్చి ఇస్తుండగా, వాళ్ళకేనా కాఫీ, నాకు లేదా సురభి అంటూ వాయిస్ వినిపించింది. దాంతో ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన ఆ ముగ్గురు షాక్ అయ్యారు. వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచి, ఎప్పుడొచ్చావు విరాజ్, వస్తున్నట్టు చెప్పనే లేదు, చెప్తే ఎయిర్పోర్ట్కి కార్ పంపించేతాను కదా అని అంటూ ఆశ్చర్యంతో ముందుకు వెళ్ళి కొడుకుని హక్ చేసుకుంది మౌనిత. వెనకే వెళ్ళిన సురభి కూడా, ఎలా ఉన్నావురా, ఎన్ని రోజులు అవుతుందో నిన్ను చూసి అని అంటూనే మరోవైపు హక్ చేసుకుంది. 6 అడుగుల హైట్తో కండలు తిరిగిన బాడీతో చూడగానే పిల్లాడు డైనమిక్ కనిపించేలా కనిపిస్తున్నాడు విరాజ్. అతన్ని చూసి పిసరంత కుళ్ళుకున్నాడు వీరేంద్ర. సురభిని మౌనితను 2 చేతులతో హక్ చేసుకున్న విరాజ్, నేను చాలా బాగున్నాను గైస్, లుకింగ్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అని అన్నాడు. అఫ్ కోర్స్, అయినా అసలు నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావంట్రా అంటూ అతన్ని సోఫా దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది మౌనిత. చెప్తే నువ్వు రానివ్వకు కదా మమ్మీ, అందుకే చెప్పకుండా వచ్చేశాను అని నవ్వుతూనే అన్నాడు విరాజ్. ఆ మాటకు హర్ట్ అయినట్లుగా చూస్తూ, నేను మరీ అంత కసాయిదానిలా కనిపిస్తున్నానా, నేనేం చేసినా నీ మంచి కోసమే కదా, నీకు నా ప్రేమ ఎప్పటికి అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు అని బాధగా అంది మౌనిత. అమ్మా, ఇప్పుడే కదా వాడొచ్చింది, ఎందుకు అప్పుడే వాడిని మాటలతో ఇబ్బంది పెడుతున్నావు అని తల్లిని మందలించిన సురభి, అరే విరాజ్, నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగేసి ఫ్రెష్ అయిన తర్వాత మనందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటూనే అతనికి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది సురభి. వెళుతున్న సురభి వైపు చూస్తూ, కిచెన్ ముఖమే చూడని సురభికి మంచి ట్రైనింగ్ ఇచ్చావేంటి మమ్మీ అని అడిగాడు విరాజ్. ఇదంతా నా ట్రైనింగ్ కాదురా, మీ బావగారి ట్రైనింగ్ అని పక్కనే ఉన్న వీరేంద్ర వైపు చూసి నవ్వుతూ అంది మౌనిత. ఆ మాటతో వీరేంద్రను పైనుండి కింది వరకు చూస్తూ, ఓ, బావగారికి ట్రైనింగ్ ఇవ్వడం బాగా వచ్చనుకుంటా, అయినా నేను వచ్చి ఎంతసేపు అవుతున్నా బావగారి నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు ఎందుకో, ఒకవేళ నేను రావడం ఇష్టం లేదా ఏంటి అని వెటకారంగా అన్నాడు విరాజ్. అది విని, వీడేంటి ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు అని అనుకున్న వీరేంద్ర, అదేంటి బామర్ది అలా అంటావు, నేను పలకరించడానికి మీ అమ్మ మీ అక్క ఇద్దరూ గ్యాప్ ఇవ్వలేదు కదా, గ్యాప్ ఇస్తే నేను మాట్లాడేవాణ్ణి. సరే చెప్పు, నువ్వెలా ఉన్నావు, నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాయా అని అడిగాడు వీరేంద్ర. యా బావా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి, ఇంకొక సెమిస్టర్ ఉంది, అది ఇక్కడి నుంచే ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తే సరిపోతుంది అని అన్నాడు విరాజ్. ఓ, మరి అది కూడా కంప్లీట్ చేసుకొని రావాల్సింది కదా, ఇప్పుడు అంత తొందరగా ఆగమేఘాల మీద ఇంత దూరం రావడం ఎందుకు, మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటకు సీరియస్గా చూస్తూ, ఏం బావా, నేను రావడం మీకేమైనా ప్రాబ్లంగా ఉందా ఏంటి అని అడిగాడు విరాజ్. నోనో విరాజ్, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇలా మధ్యలో రావడం ఎందుకు అని నా ఉద్దేశం అని నవ్వుతూ అన్నాడు వీరేంద్ర. ఆ మాటలతో విరాజ్ కోపంగా ఏదో చెప్పబోతుండగా అప్పుడే కాఫీ తీసుకొని వస్తున్న సురభి, ఆగు బావా, 4 సంవత్సరాల తర్వాత వాడి ఇంటికి వస్తే ఇప్పుడే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అని అంటూనే విరాజ్కి కాఫీ ఇచ్చి అతని పక్కన కూర్చుంది. విరాజ్ వచ్చిన ఆనందం మౌనిత సురభి మొక్కల్లో క్లియర్గా కనిపిస్తుంది. దాంతో ఇక తాను ఏం మాట్లాడినా వేస్ట్ అని అనుకున్న వీరేంద్ర సైలెంట్గా ఉండిపోయాడు. కాసేపటికి విరాజ్ ఫ్రెష్ అయి వచ్చాక నలుగురు కలిసి నార్మల్ విషయాలు మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత వీరేంద్ర బయలుదేరుతుంటే, ఇంత రాత్రి వేళ ఎలా వెళ్తావురా, రేపు వెళ్ళొచ్చులే ఉండు అంది మౌనిత. లేదత్తయ్య, ఆల్రెడీ ఫ్లైట్ ఉందిలే, నేను వెళ్తాను అని అన్నాడు వీరేంద్ర. ఇంతలో విరాజ్ ఇంటర్ఫియర్ అవుతూ, వెళ్ళనివ్వు మమ్మీ, ఆయనకేం పనులున్నాయో ఎవరికి తెలుసు అని వెటకారంగా అన్నాడు. ఆ మాటకు వీరేంద్ర కోపంగా చూస్తూ, వీడికి వెటకారం బాగా ఎక్కువైంది, త్వరగా కట్ చేసేయాలి అని అనుకొని, పర్లేదత్తయ్య, నేను వెళ్తాను అని అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరేంద్ర. అతను అలా వెళ్ళగానే, ఏంట్రా విరాజ్, నువ్వు బావను ఉండమనాల్సింది పోయి వెళ్ళనివ్వు అంటావు అని అడిగింది మౌనిత. నువ్వు ఉండమనే అన్నావు కదా మమ్మీ, బావున్నాడా, లేదు కదా, తనకు వెళ్ళాలని ఉన్నప్పుడు వెళ్ళనిస్తే సరిపోతుంది, బలవంతంగా ఉంచటం ఎందుకు కూల్గా అన్నాడు విరాజ్. వదిలేమ్మా, వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ వస్తాడుగా, దానికోసం ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకు అని అంటూనే, రేయ్, మమ్మీ మాటలేం పట్టించుకోకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పిన సురభి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాడు విరాజ్. అది గమనించి, ఏంట్రా మీ అక్క వైపు అలాగే చూస్తున్నావు
అని అడిగింది మౌనిత. సురభిలో చాలా చేంజ్ కనిపిస్తుంది మమ్మీ. ఇదివరకు అస్సలు మాట్లాడేది కాదు, కానీ ఇప్పుడు కాస్త మాట్లాడుతుంది. తన బిహేవియర్ కూడా మెచ్యూర్డ్గా కనిపిస్తుంది అని అన్నాడు విరాజ్. దాంతోపాటు నువ్వు కూడా అలాగే మారిపోయావులే. అప్పుడు ఎంజాయ్మెంట్ మీద ఉన్న శ్రద్ధ నీకు దేని మీద లేదు, చూస్తున్నాను కదా. కానీ ఇప్పుడు నీ ప్రోగ్రెస్లో, కాలేజీలో చేసే ప్రాజెక్ట్స్, యాక్టివిటీస్ అన్నీ నువ్వు చాలా మారిపోయావు అని అంది మౌనిత. నేను మారలేదు, మార్చేశారు అని తనలోనే తాను అనుకున్న విరాజ్, టైర్డ్గా ఉంది మమ్మీ, నేను వెళ్ళి పడుకుంటాను, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాంలే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన విరాజ్ని చూస్తూ, అసలు వీడేం చేయాలనుకుంటున్నాడు? సడన్గా నాకు చెప్పకుండా వచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని తనలో తానే అనుకుంది మౌనిత. మరోవైపు మధ్యరాత్రి వేళ శ్వేత, దియా పూర్తిగా నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకొని జామర్స్ ఆన్ చేశాడు వరుణ్. ఎప్పుడైతే అతను మీడియాలో శ్వేత గురించి న్యూస్ వచ్చిందో వెంటనే ఆ న్యూస్ శ్వేత వరకు వెళ్ళకూడదని ఇంట్లో జామర్స్ ఆన్ చేశాడు. అందుకే అప్పటి నుంచి ఇంట్లో ఏ ఎలక్ట్రికల్ థింగ్స్ వర్క్ చేయడం లేదు. అప్పుడు జామర్స్ ఆఫ్ చేసిన వరుణ్ ప్రస్తుతం వాళ్ళంతా నిద్రపోవడంతో జామర్స్ ఆన్ చేసి మొబైల్లో శ్వేతకు సంబంధించిన న్యూస్ కోసం వెతికాడు. కానీ ఎక్కడా ఆమె కోసం ఇచ్చిన న్యూస్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఫేక్ న్యూస్ అని ఒక స్టేట్మెంట్ కూడా కనిపించింది. దాంతో ఆలోచిస్తూ, వాడిని చూసినప్పుడు వాడేమీ ఇంత త్వరగా వెనక్కి వెళ్ళేవాడు అనిపించలేదు. లెక్క ప్రకారం డి అంటే డి అనే టైపే అని నిన్ననే అర్థమైంది. అలాంటిది ఈ న్యూస్ అంతా ఎందుకు తీసేశాడు? వీడి ప్లాన్ ఏంటి? వీడు డైరెక్ట్గా ఇంటికే వచ్చి శ్వేతకి ఎదురుపడ్డాడు. తనకేమీ గుర్తులేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ గుర్తుంటే ఏంటి పరిస్థితి అని తనలో తానే అనుకున్నాడు వరుణ్. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన శ్వేత ఇంట్లో పని పూర్తి చేసుకొని దియాని రెడీ చేసింది. తాను కూడా రెడీ అయ్యింది. ఎలాగూ న్యూస్ లేదు, అది ఫేక్ న్యూస్ అని అనౌన్స్ అవడంతో వరుణ్ కూడా ఇక ఆమెను ఆపదలుచుకోలేదు. దియాను ప్లే స్కూల్లో డ్రాప్ చేసి సరాసరి తన ఆఫీస్కి వెళ్ళింది శ్వేత. ఆమె కంటే ముందే నిద్రలేచి వరుణ్ ఇంటి దగ్గరికి వచ్చిన రుద్ర కారులోనే దూరంగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. శ్వేత దియాతో సహా కారులో బయటికి వచ్చి దియాని స్కూల్లో డ్రాప్ చేయడం, తిరిగి ఆఫీస్కి వెళ్ళడం అన్నింటినీ నోట్ చేసుకున్నాడు. ఆమె వెంట ఫాలో అవుతూ వెళుతున్న రుద్ర. శ్వేత ఆఫీసులోకి వెళ్ళాక ఆ ఆఫీస్ పేరు నోట్ చేసుకుని వెంటనే జాన్కి ఫోన్ చేశాడు. జాన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే శ్వేత వర్క్ చేసే ఆఫీస్ అడ్రస్ చెప్పి ఆ బ్రాంచ్ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు. ఆ తర్వాత దియా వెళ్ళిన ప్లే స్కూల్కి వెళ్ళాడు రుద్ర. అది ప్లే స్కూల్ అవడం వల్ల పిల్లలు రైమ్స్ నేర్చుకుంటూ ఆటలాడుకుంటూ ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. ఒక్క దియా మాత్రమే ఒక చోట కూర్చొని ఏదో డ్రాయింగ్ వేస్తూ ఉంది. కాసేపు పాపను అలాగే చూసిన రుద్ర ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న మిస్ అతన్ని చూసి, హలో మిస్టర్, హూ ఆర్ యూ అని అడిగింది. ఐఎమ్ రుద్ర అని చెప్పాడు. ఓ ఓకే, బట్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ పిల్లలు ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటున్నారా అని అడిగింది. నోనో, మా కిడ్స్ని కాదు, నేను ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాను. అందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నాను. వాళ్ళ కోసం నేను ఏదైనా ప్లే స్కూల్ చూస్తున్నాను అని అప్పటికప్పుడు అబద్ధం అల్లేశాడు రుద్ర. దాంతో ఆనందపడిపోయిన ఆ మిస్, అఫ్కోర్స్ మా స్కూల్లో పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాం అండ్ స్కూల్లో అన్ని ప్లే ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలు ఎల్కేజీకి వెళ్ళే లోపే నర్సరీని ఇక్కడే నేర్చేసుకుంటారు. అలానే ఎల్కేజీకి అవసరమైన బేసిక్స్ కూడా మేము ఇక్కడే నేర్పిస్తాం అంటూ తమ స్కూల్ గురించి, గొప్పతనం గురించి బాగా గొప్పగా చెబుతోంది ఆమె. అదంతా చూసి ప్లే స్కూల్కి ఇన్ని డ్రామాలా అని లోపలే అనుకున్న రుద్ర, నేను ఒక 2 డేస్ మీ స్కూల్కి వచ్చి నాకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చా అని అడిగాడు. అఫ్కోర్స్, ఇంతకీ మీరు ఎంతమంది పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారు సార్? దాన్ని బట్టి నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను అని అడిగింది ఆమె. ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడే జాయిన్ చేస్తాను. ఫీజు ఎంతైనా పర్వాలేదు, కానీ పిల్లల్ని మాత్రం చాలా కేర్గా చూసుకోవాలి అని అన్నాడు రుద్ర. అఫ్కోర్స్ సార్, మీరు అసలు ఆ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. మేము చాలా కేర్గా చూసుకుంటాం. మీరు ఈరోజు రేపు వచ్చి మీ రిక్వైర్మెంట్స్ను చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే మీ పిల్లల్ని పంపించండి అని చెప్పింది ఆమె. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూనే పిల్లల మధ్యలోకి వెళ్ళిన రుద్ర సరాసరి వెళ్ళి దియా పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు. అప్పటి వరకు చాలా కాన్సన్ట్రేషన్తో డ్రాయింగ్ వేస్తున్న దియా తన పక్కనే ఎవరో కూర్చోవడంతో కళ్ళు మాత్రమే తిప్పి రుద్ర వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది.
ఆ నవ్వులో రుద్రకి తన తాతయ్య కనిపిస్తుంటే వెంటనే పాపను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాలని అనిపించింది. కానీ ఆ కోరికను బలవంతంగా ఆపుకుంటూ, ఏం డ్రాయింగ్ వేస్తున్నావు దియా అని ఆమెకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే అడిగాడు రుద్ర. దాంతో దియా తాను వేస్తున్న డ్రాయింగ్ను రుద్రకు చూపించింది. అది డ్రాయింగ్ అనడం కన్నా పిచ్చి గీతలు అనడం చాలా బెటర్. అలా వేసింది ఆ బొమ్మ. కానీ దాన్ని కూడా ఎంతో కాన్సన్ట్రేషన్గా వేసిన కూతుర్ని చూసి అచ్చం అన్నీ అమ్మ పోలికలే అని అనుకొని హ్యాపీగా ఫీల్ అయిన రుద్ర, వావ్ దియా, నీ డ్రాయింగ్ సూపర్గా ఉంది, చాలా బాగా వేశావు అని పొగుడుతూ అన్నాడు. ఆ మాటకి మురిసిపోయిన దియా సంతోషపడుతూ, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగింది. మై నేమ్ ఈజ్ రుద్ర, యూ కెన్ కాల్ మీ రుద్ర. నో బిఫోర్ వెస్టర్డే మనం ఈఫిల్ టవర్ దగ్గర కలిసాం, ఐడియా ఉందా అని అడిగాడు రుద్ర. నో అని తల అడ్డంగా ఊపింది దియా. ఓకే, ఇంతకీ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్స్ నేమ్ అని అడిగాడు రుద్ర. మై మదర్ నేమ్ ఈజ్ శ్వేత, మై ఫాదర్ నేమ్ ఈజ్ వరుణ్ అని చెప్పింది దియా. ఆ మాట వినడానికి కష్టంగా ఉన్నా కూడా పాపతో అలా పలికించడానికి కారణమైన సహస్రం మీద అతనికి ఆ క్షణం కోపం వచ్చింది. కానీ అది పాప మీద చూపించకుండా, మరి నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరూ లేరా అని అడిగాడు రుద్ర. నో, ఐఎమ్ ఓన్లీ వన్ అని చెప్పింది దియా. అలా కాసేపు పాపతోనే కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాడు రుద్ర. కాసేపటికి లంచ్ టైం అవడంతో కేర్ టేకర్స్ వచ్చి పిల్లలకి ఫుడ్ తినిపించడం స్టార్ట్ చేశారు. దాంతో దియా కేర్ టేకర్ కూడా పాపకు ఫుడ్ పెట్టడానికి అక్కడ రావడంతో ఆమె దగ్గర నుండి ఫుడ్ ప్లేట్ తీసుకున్న రుద్ర, ఈరోజు పాపకు నేను తినిపిస్తాను అని చెప్పి ఇష్టంగా కూతురికి తినిపించాడు. దియా కూడా కబుర్లు చెబుతూ భోజనం పూర్తి చేసింది. చాలాసేపు అక్కడే ఉన్న రుద్ర మెల్లగా పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం చూసి, అయితే ఇప్పుడు సహస్ర కూడా రావచ్చు అని అనుకొని దియాకి బాయ్ చెప్పి బయటికి వెళ్ళి కారులో కాస్త దూరంలో వెయిట్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. అతను ఊహించినట్లే కాసేపటికి శ్వేత వచ్చి దియాని తీసుకెళ్తుంటే ఆమె వెనకే ఫాలో అయ్యాడు. శ్వేత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇంటికి కాస్త దూరంలో కారాపిన రుద్ర ఆ ఇంటిని గమనించడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళిన శ్వేత 5 నిమిషాలకి కాఫీ కప్తో బయటికి వచ్చి బయట ఉన్న చెట్లకు నీళ్లు పడుతూ వాటిని గమనిస్తూ కాఫీ సిప్ చేస్తుంది. వెనకే పాలు ఉన్న కప్పుతో వచ్చిన దియా కూడా తల్లి ఏం చేస్తుందో ఆమెనే అనుకరిస్తూ ఉంది. కాసేపటికి వరుణ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. అతను రావడంతోనే శ్వేత దియాతో కాసేపు మాట్లాడి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో అటు ఇటు కాసేపు వర్క్ చేసుకుంటూ తిరిగిన శ్వేత ఆ తర్వాత దియాని రెడీ చేసి తాను కూడా రెడీ అయ్యి, వరుణ్, మేము ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పింది. ఆ మాటతో, నీకు అసలు ఆ ఈఫిల్ టవర్ బోర్ కొట్టదా శ్వేత? దాదాపు 2 సంవత్సరాల నుంచి రోజు అక్కడికి వెళ్తూనే ఉన్నావు, నీతో పాటు దియాకి కూడా అలవాటు చేశావు అని అన్నాడు వరుణ్. ఆ మాటకు శ్వేత నవ్వి, నిజమే వరుణ్, నాకెందుకో రోజు వెళ్ళిన ఆ ఈఫిల్ టవర్ నాకు ఇంకా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళితేనే నాకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది, అస్సలు బోర్ కొట్టదు అని అంది శ్వేత. సరే, అక్కడ అంత అద్భుతమేముందో ఈరోజు మీతో పాటు నేను కూడా వచ్చి చూస్తాను, నాకు కూడా చూపించండి అని అన్నాడు వరుణ్. అది ఒకళ్ళు చూపిస్తే తెలిసేది కాదులే వరుణ్, మన మనసే తెలుసుకోవాలి. సరే, త్వరగా రా అని అంది శ్వేత. దాంతో 2 మినిట్స్లో రెడీ అయ్యి బయటికి వచ్చి కారు తీశాడు వరుణ్. వెనకే వచ్చిన శ్వేత దియాతో సహా వరుణ్ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంది. కారు బయటికి వెళ్ళిపోయింది. నిజానికి వరుణ్ ఎప్పుడు శ్వేత వాళ్లతో అలా ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళింది లేదు. కానీ ఎక్కడ రుద్ర వచ్చి శ్వేతను డిస్టర్బ్ చేస్తాడో, ఆమె మనసులో ఏం మారుస్తాడో అని భయపడి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి మరీ ఆమెను ఈఫిల్ టవర్ దగ్గరికి తానే స్వయంగా తీసుకుని వెళ్ళాడు. వరుణ్ కారు ముందు వెళ్తుంటే వెనకే ఫాలో అయ్యాడు రుద్ర. కాస్త దూరం వెళ్ళాక ఫ్రంట్ మిర్రర్లో నుంచి ఎవరో తమ కారును ఫాలో అవుతున్నట్లు క్లియర్గా అర్థం చేసుకున్న వరుణ్ ఆ కారులో ఉన్న పర్సన్ని స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. 1 నిమిషంలోనే అందులో ఉంది రుద్ర అని అతనికి క్లియర్గా అర్థమయ్యింది. దాంతో వరుణ్ ఆలోచిస్తూ, ఓ, అంటే వీడు మమ్మల్ని ఫాలో అవుతున్నాడు, కేవలం ఇంటి దగ్గరికే వస్తున్నాడా, లేదంటే శ్వేత ఆఫీస్కి దియా స్కూల్కి కూడా వెళ్తున్నాడా అని మనసులో అనుకుంటూనే కార్ స్పీడ్ పెంచాడు వరుణ్. అతను ఎంత స్పీడ్ పెంచినా కూడా రుద్ర కూడా సేమ్ డిస్టెన్స్లోనే వాళ్ళ కారుని ఫాలో అవుతూ ఉన్నాడు. కాసేపటికి ఈఫిల్ టవర్ దాటి వెళ్తుంటే, వరుణ్ ఎటు వెళ్తున్నావు, మనం వెళ్లాల్సింది ఇటు కదా అని అంది శ్వేత. దాంతో కారును కాస్త స్లో చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈఫిల్ టవర్ వైపు పోనిచ్చాడు వరుణ్. ఇంతలో
మళ్ళీ వెనక రుద్ర కారు వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఇప్పుడు రుద్ర వాళ్ళ కారును ఫాలో అవడం లేదు. దాంతో వీడేంటి వెళ్ళిపోయాడు, బహుశా నేను వీళ్లతో ఉన్నాను కాబట్టి వీడి వేషాలు కుదరవనుకొని వెళ్ళిపోయినట్లున్నాడు, నేనంటే ఆ మాత్రం భయం ఉండాలే అని నవ్వుకుంటూ ఈఫిల్ టవర్ దగ్గర కారు ఆపాడు వరుణ్. శ్వేత దియా కారు దిగ్గానే ఎలాగూ వీడు రాలేదు కనుక ఇక్కడ ఉండడం ఎందుకు, బోర్, ఎదురుగా ఉన్న కేఫ్లో వెయిట్ చేస్తే సరిపోతుంది అని అనుకున్న అతను మీరు వెళ్ళండి శ్వేత, నేను కాసేపటి తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అని అన్నాడు. ఇప్పుడే కదా మాతో కలిసి ఈఫిల్ టవర్ చూస్తానన్నావు, అప్పుడే ఏమైంది, ఏంటో ఈ మధ్య నువ్వు నాకు అసలు అర్థం కావడం లేదు వరుణ్ అని విసుక్కుంటూ దియాని తీసుకొని వెళ్ళిపోయింది శ్వేత. వెంటనే కారు వెనక్కి తీసి కేఫ్ దగ్గరికి వెళ్ళబోతుండగా అప్పటి వరకు ఫాలో అయిన రుద్ర కార్ అప్పటికే పార్కింగ్ ఏరియాలో కనిపించింది. అది చూసి సడన్ బ్రేక్ వేశాడు వరుణ్. దాంతో వెనకాల పార్కింగ్లోకి వస్తున్న ఒక కార్ వరుణ్ కార్ని ఢీకొట్టింది. ఆ దెబ్బకు వెంటనే కారు దిగిన వరుణ్ వెనక్కి వెళ్ళి తన కారుకి అయిన డ్యామేజ్ని చూస్తూ ఉండగానే డాష్ ఇచ్చిన కారులోని వ్యక్తి కిందకి దిగి హే మ్యాన్, ఆర్ యు మ్యాడ్, ఇలా సడన్గా బ్రేక్ వేసి ఎవరైనా కారు ఆపుతారా, కనీసం సిగ్నల్ కూడా ఇవ్వలేదు, ఐ విల్ గివ్ కంప్లైంట్ ఆన్ యూ అని ఫ్రెంచ్లో చెడామడా తిట్టడం మొదలుపెట్టాడు. తన కార్ డ్యామేజ్ అయింది కాకుండా అతనితో తిట్లు తినడమే కాకుండా మళ్ళీ కంప్లైంట్ కూడా అంటుంటే చిరాకంతా ఎందుకనుకున్న వరుణ్ అతన్ని ఎలాగోలాగ బరికమాలి ఆ కారును అక్కడే పార్క్ చేసి శ్వేత వాళ్లను వెతుక్కుంటూ గబగబా లోపలికి పరిగెత్తాడు. అప్పటికే శ్వేత ఒకచోట కూర్చొని చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి నైట్ లైట్స్ ఫ్లాష్లో వెలిగిపోతున్న ఈఫిల్ టవర్ అందాలను చూస్తూ ఉండగా అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ ఆడుకుంటోంది దియా. అమ్మయ్య, వీడింకా వీళ్ళని కలవలేదు అని అనుకున్న వరుణ్ హడావుడిగా శ్వేత దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. సడన్గా ఎవరో వచ్చి తన పక్కన కూర్చోవడంతో ఉలిక్కిపడి కాస్త దూరంగా జరిగి వెంటనే తలపైకెత్తి అతన్ని చూసిన శ్వేత హే వరుణ్, నువ్వా, ఇప్పుడే కదా రానన్నావు, మళ్ళీ అంతలోనే వచ్చేసావేంటి అని ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, మిమ్మల్ని ఒంటరిగా వదలాలనిపించలేదులే, అందుకే వచ్చేశాను అని అన్నాడు వరుణ్. ఏంటో ఈ 2 days నుంచి నువ్వు కాస్త స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు వరుణ్ అని టవర్ వైపు చూస్తూనే అంది శ్వేత. నీకోసం తప్పట్లేదు అని తనలో తానే అనుకున్నాడు వరుణ్. ఇంతలో రుద్రా అని గట్టిగా పిలిచింది దియా. ఆ పిలుపు వినడంతోనే శ్వేత వరుణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి దియా వైపు చూశారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, శ్వేత ఫ్యామిలీని ఫాలో అవడం వెనుక రుద్ర ఉద్దేశం ఏమిటి, రుద్రను వరుణ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు, అసలు వరుణ్ భార్య శ్వేత నిజంగానే శ్వేత లేక సహస్ర, తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.